హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చిరచిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దాని పరిశుద్ధ లేఖనాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము యొక్క ధ్యానములో మనం ఉన్నాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం యొక్క ధ్యానములో మనం ముందు కొనసాగుతున్నాం. గత రాత్రి కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాము. ఆకాశం ముందు కనిపించినటువంటి ఒక గొప్ప సూచన మనం చూసాం. పరలోకంలో కనిపించిన ఒక గొప్ప సూచన మనకు కనిపించినట్లుగాను, ఆ తర్వాత రెండవ సూచన కూడా 3వ వచనంలో కనిపించినట్లు చూస్తున్నాం. అందరికి వినిపిస్తుంది కదండి? అందరికి వినిపిస్తుందా? వాయిస్ క్లియర్గా ఉన్నదా? వినిపిస్తుందా మీ అందరికీ? ఓకే, రైట్. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం 2 సూచనలు చూసాము. ఆ 2 సూచనలు కూడా పరలోకంలో కనిపించినాయి. పరలోకంలో కనిపించినట్లుగా మొదటి వచనంలో 12వ అధ్యాయం యొక్క మొదటి వచనంలో చూపించబడినటువంటి ఒక సూచన, ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీ సూర్యుని ధరించుకొని ఉన్నది. ఒక స్త్రీ కనిపించుతున్నది. ఆ స్త్రీ సూర్యుని ధరించుకొని ఉన్నది. ఆమె పాదముల క్రింద చంద్రుడు కనిపిస్తున్నాడు. ఆమె శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం కనిపిస్తుంది. ఆమె గర్భవతి అయినట్లు, ప్రసవేదన పడుతున్నట్లు, ఆ నొప్పులకు కేకలు వేస్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత 3వ వచనంలో చూసినప్పుడు ఇంకొక సూచన కనపడుతుంది. అది కూడా పరలోకం ముందే కనిపిస్తున్నది. మరొక సూచన కనిపిస్తుంది. ఆ సూచన కూడా పరలోకంలోనే కనిపిస్తుంది. అయితే ఈ సూచనలో చూసినప్పుడు ఎర్రని ఘట సర్పము కనిపించింది. ఆ ఘట సర్పమునకు థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కొంచెం కనెక్షన్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నది. ఓకే, రైట్. రెండవ సూచన కనిపిస్తుంది. ఆ సూచనలో ఎర్రని ఘట సర్పం కనిపిస్తుంది. ఈ ఘట సర్పమునకు 7 తలలు కనిపిస్తున్నాయి. దానికి 7 తలలు కనిపిస్తున్నాయి. అయితే కొమ్ములు 10 కొమ్ములు కనిపిస్తున్నాయి. 7 తలలు 10 కొమ్ములు కనిపిస్తూ దానికి 7 కిరీటములు ఇవ్వబడినట్లు కనిపిస్తుంది. 2 సూచనలు పరలోకంలో కనిపించినాయి. మొదటి వచనంలో చూసినప్పుడు ఒక స్త్రీ సూర్యుని ధరించుకున్నదై తన శిరస్సు మీద 12 నక్షత్రములు కలిగిన కిరీటమును, తన పాదముల క్రింద చంద్రుడు. ఆమె ప్రసవవేదన పడుతూ కనడానికి సిద్ధముగా ఉన్నది. అయితే ఆ ప్రసవవేదన వల్ల ఆమె కేకలు వేస్తూ ఉన్నది. రెండవ సూచన చూసినప్పుడు ఎర్రని ఘట సర్పం కనిపిస్తుంది. ఈ ఘట సర్పానికి 7 తలలున్నాయి. దానికి 10 కొమ్ములున్నాయి. దాని తలల మీద 7 కిరీటములున్నాయి. ఓకే, దాని తోకతోటి అది చేసినటువంటి పని ఏమిటంటే, ఆకాశ నక్షత్రములలో 3వ భాగము ఈడ్చి భూమి మీద పడవేసి, ఆ తర్వాత కననయున్నటువంటి ఆ శిశువును మృంగివేయటానికి ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలబడి ఉన్నది. కననయున్నటువంటి ఆ స్త్రీ ఎదుట నిలబడి స్టార్ట్ కర్కే. Thank you, Jesus, Lord. Glory to God. Hallelujah. ఓకే, అంతటా పరలోకంలో ఒక యుద్ధం జరుగుతున్నది.
పరలోకంలో ఒక యుద్ధం జరుగుతున్నది. ఇప్పుడు చూస్తున్నటువంటి గుర్తులన్నీ కూడా పరలోకంలో. ఓకే, కేవలము ఆ స్త్రీ మాత్రము అరణ్యమునకు కొనిపోబడినట్లు మనం చూస్తున్నాం ఇక్కడ. ఓకే, మిగిలినవన్నీ కూడా పరలోకంలో. ఇప్పుడు ఏం చేద్దంటే పరలోకంలో ఒక యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధం ఎవరికి జరుగుతుందంటే, ఒక ప్రక్కన మిఖాయిలు తన దూతలు అందరూ ఉన్నారు. రెండో ప్రక్కన ఆ ఘట సర్పము, ఆ తర్వాత ఘట సర్పము తన తోకతోటి ఈడ్చి పడవేసినటువంటి ఆ నక్షత్రములో, అనగా తన అనుచరులు తన దూతలతోటి పోరాటం జరుగుతున్నది. మిఖాయిలు సిద్ధముగా ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఓకే, Jesus. ఓకే, మిఖాయిలును తన దూతలను సిద్ధముగా ఉన్నారు. ఘట సర్పమును తన దూతలు కూడా సిద్ధముగా ఉన్నారు. అయితే వీరు సిద్ధముగా ఉన్న తర్వాత వీరి మధ్యలో యుద్ధము జరిగింది. యుద్ధము జరిగిన తర్వాత ఘట సర్పం ఓడిపోయింది. ఘట సర్పం ఓడిపోయింది. ఇది ఎలా జరుగుతుందో ఒకసారి గమనించండి. పరలోకంలో యుద్ధం జరుగుతుంది. పరలోకంలో యుద్ధము మిఖాయిలుకును ఘట సర్పమునకు మధ్యలో జరుగుతుంది. అనగా మంచికి చెడుకు మధ్యలో యుద్ధము జరుగుతుంది. దేవునికి అపవాదికి మధ్యలో యుద్ధము జరుగుతున్నది. ఈ యుద్ధములో మరొక ఆత్మీయ భాగంలో మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మనందరి మనస్సులో రెండు పోరాటాలు జరుగుతూ ఉంటాయి. మంచికి చెడుకి విరోధమైన పోరాటములు. ఈ మంచికి చెడుకి విరోధమైన పోరాటములు అంతర్యములు జరుగుతున్నప్పుడు, ఈ ఆంతర్య పోరాటంలో ఆ పరలోకములో ఆ దూతలకు ఈ దూతలకు మధ్యలో కూడా పోరాటం జరుగుతుంది. చివరికి యుద్ధమంతా ఎవరి కోసము? ఈ యుద్ధమంతా కూడా ఎవరి కోసము? పరలోకంలో ఉన్నటువంటి జరుగుతున్న యుద్ధము కావచ్చు, పరలోకంలో జరుగుతున్నటువంటి యొక్క గుర్తులు కావచ్చు, పరలోకంలో చూపించబడుచున్నటువంటి ఆ ప్రతి ఒక్క తెరవబడుచున్న ముద్ర కావచ్చు, ఊదబడుచున్నటువంటి బోర కావచ్చు, పట్టుకున్నటువంటి పాత్రలు కావచ్చు, కనిపిస్తున్నటువంటి ఆలయము కావచ్చు, బలిపీఠము కావచ్చు, దేవుని యొక్క వాక్కులు కావచ్చు, ఏవైనా కూడా చివరికి ఎవరి కొరకు అనంటే మీ కొరకు, నా కొరకు. ఇంత యుద్ధము దేవునికి అసలు ఎందుకు అనంటే ఇది మన గురించి జరుగుతున్నది. గమనించాలి మాటని. ఈ లోకంలో మనిషి కారణముగానే సమస్తమైనటువంటి యుద్ధం జరుగుతున్నది. అది భూమి మీద ఒక దేశంలో యుద్ధం చేసుకోండి, భూమి మీద దేశాలకు మధ్య యుద్ధాన్ని తీసుకున్నా కూడా వీటన్నిటి కారణం ఒక మనిషి. పరలోకంలో జరుగుతున్నటువంటి ఆ పోరాటం, ఆ యుద్ధమునకు కారణం కూడా ఎవరంటే మనిషే. భూమి సృజించబడటానికి కారణం ఎవరు అనంటే మనిషి. ఒకవేళ మనిషి లేకపోయినట్లయితే ఈ భూమి యొక్క సృష్టి ఉండేది కాదు. ముందుగా పరలోకము సృజించబడినదై పరలోకంలో దేవుడును తన దూతలను అక్కడ నివసించిన వారిగా కనిపిస్తున్నారు. అయితే పరలోకంలో ఉన్నటువంటి జీవులు ప్రాణులు వేరుగాను, భూలోకంలో ఉన్నటువంటి జీవులు ప్రాణులు వేరుగాను ప్రభు సృజించాలనుకున్నాడు. అయితే సృజించినప్పుడు ఎవరికి ఎక్కువ విలువనిచ్చాడు, ఎవరెక్కడికి ఎక్కువ మహాత్మ్యం ఇచ్చాడు అనంటే భూమి మీద సృజింపబడినటువంటి మనుషునికి ఇచ్చాడు ఆయన. ఈ భూమి మీద సృజింపబడిన మనిషికే దేవుడు సమస్తమైనటువంటి విలువనిచ్చాడు. ఆ మనిషికి కలిగినంత విలువ ఈ లోకంలో ఎవరికి కూడా లేదు. ఈ లోకంలో ఎవరికి లేదు, పరలోకంలో కూడా ఎవరికి లేదు. కాబట్టి ఇంత విలువైన మనిషి కొరకు
పరలోకములో అమూల్యమైనటువంటి స్థానములో ఉన్న మన ప్రభువైన క్రీస్తు తన సింహాసమును విడిచిపెట్టిన వాడై భూమి మీదకి వచ్చాడు. దీనికి కారణము మానవుడు చాలా ప్రాముఖ్యమని అర్థము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాను. దేవుడు లోకమును ప్రేమించాడు, దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు. మనిషి దేవుడు తలంపులో ఉన్నాడు కాబట్టి మనిషి కొరకు భూమి దేవుని తలంపులోకి వచ్చినదై ఈ భూమిని దేవుడు సృజించాడు. ఒక మనిషి కొరకు దేవుడు సర్వమును సృజించిన వాడై ఈ బ్రహ్మను ఈ విశ్వమంతటిని కూడా సృజించినాడు. ఆయన కేవలం ఒకే ఒక కారణము మనిషి. ఆ మనిషి చేతిలో నుండి ఈ భూమి మీద ఉన్నటువంటి అధికారము, దాని యొక్క గుణము మారిపోయినప్పుడు ఆ ఒక్క మనిషి కొరకే మరలా తిరిగి దాన్ని దయచేయటానికి 2000 సంవత్సరముల క్రితము ఆ పరలోకపు దేవుడే క్రీస్తుగా ఈ లోకములకు దిగి వచ్చాడు. మనిషి కొరకు ఆయన శిలువ మీద మరణించింది ఎవరి కోసము? ఆయన కోసము కాదు. ఆయన కొరడా దెబ్బలు తిన్నది ఎవరి కోసం? ఆయన కోసము కాదు. ఆయన ఇంత యాతన పడవలసినటువంటి అవసరత ఆయనకి లేదు. ఇక్కడి లోకంలోకి రావాల్సిన అవసరత లేదు. ఆయన పరలోకంలోనే దేవుడి స్థానంలో కూర్చోవచ్చు. కాకపోతే భూమి మీద మనిషి కొరకు వచ్చిన వాడై ఆ మనిషి కొరకే ఆయన సమస్తం చేశాడు. కాబట్టి యుద్ధము పరలోకంలో జరుగుతుందంటే మన పక్షముగా, మన విరోధి పక్షముగా యుద్ధము జరుగుతున్నది. మన ఆంతర్యముల యుద్ధము జరుగుతున్నప్పుడు, మన ఆంతర్యములో ఒక యుద్ధం జరుగుతుంటే, మంచి పక్షముగా ఒక మాట మాట్లాడుతుంటే, చెడు పక్షంగా ఒక మాట మాట్లాడుతుంటే, మంచి పక్షముగా క్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఆలోచన మనలోకి వచ్చింది అన్నట్లుగా, అపవాది మనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు కాబట్టి అపవాది యొక్క చెడ్డ ఆలోచన మనకు వచ్చినట్లు చూస్తున్నాము. చివరికి జరిగింది ఏమిటంటే, మనుష్యునికి విరోధమైనటువంటి, మనిషికి విరోధమైన, దేవుడికి విరోధం కాదు, ఇది గమనించాలి మాటనే, మనిషికి విరోధమైనటువంటి ఈ అపవాది, మనిషికి విరోధమైనటువంటి ఈ ఘట సర్పము, మనిషికి విరోధి అయినటువంటి ఈ సాతానుని మిఖాయలు యుద్ధము చేసి ఓడిస్తున్నాడు. దీనికి అర్థం ఏమిటంటే, ఈ మిఖాయలు ఓడించిన తరువాత మనిషి మనసులో ఎటువంటి చెడు తలంపులు రావు. ఈ ఘట సర్పము ఓడించబడిన తరువాత, oh glory to God, hallelujah. ఈ ఘట సర్పము ఓడించబడిన తరువాత మనిషి మనసులోకి ఎటువంటి చెడు తలంపులు రావు. ఎందుకు మనిషి మనసులోకి చెడు తలంపులు వస్తున్నాయి అంటే, ఘట సర్పము సజీవంగా ఉన్నాడు, అపవాది సజీవంగా ఉన్నాడు. అపవాది తన పనులు చేస్తున్నాడు కాబట్టి ప్రతి మనిషిలో చెడు తలంపులను పుట్టిస్తూ వస్తున్నాడు. దేవుడు మనిషిని సృజించినప్పుడు మంచి తలంపులతో సృజించాడు. అపవాది దగ్గరికి వెళ్ళినప్పుడు చెడు తలంపులతోటి మనిషిని అపవాది నింపేశాడు. అందుకున్నాడు, ఆ ఫలముతోటి నీకు చెడు జ్ఞానం వస్తుంది. మంచి ముందుగానే ఉన్నది, చెడు తర్వాత వస్తుంది. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, Jesus, glory to God, hallelujah. దేవుడు మంచితోటి మనలను సృజించాడు. మంచి మనలో ముందు నుంచే ఉన్నది. అపవాది దగ్గరికి వెళ్ళినప్పుడు చెడు అనేది మనలోకి ప్రవేశించింది. అందుకనే ప్రభువు అన్నాడు, నీవు ఆ వృక్షం దగ్గరికి వెళ్ళవద్దు, ఆ వృక్షం దగ్గరికి వెళ్ళవద్దు, దాన్ని తినవద్దు, తిన్నప్పుడు నీలో చెడు జ్ఞానం వస్తుందన్నాడు. మరి చెడు జ్ఞానం వచ్చినప్పుడు నీవు సజీవం ఉండటానికి వీల్లేదు. నీవు చెడు జ్ఞానముతోటి, చెడుతనముతోటి, దుష్టత్వంతోటి, పాపముతోటి సజీవుడిగా ఉండటానికి వీలు లేదు. నువ్వు మరణించవలసిందే.
నీవు మరణించి మరలా నీవు పునరుద్ధానువైనప్పుడు ఆ పునరుద్ధానములో నీ సమస్తమైన మంచి నీలో కనబడాలన్నాడు. అందుకు నీవు దీన్ని తిని దినమున నిశ్చయముగా చచ్చదు అని చెప్పిన మాటకు అర్థము, నువ్వు దీన్ని తిన్నటువంటి దినమున నిశ్చయముగా చనిపోతావు అంటే అర్థం ఏమిటంటే సజీవునిగా ఉండటానికి వీలు లేదు, ఆ చెడు జ్ఞానము చిరకాలం ఉండటానికి వీలు లేదు. కాబట్టి ఆ చెడు జ్ఞానము నీలోంచి దూరం వెళ్ళిపోవాలి. నీలోంచి దూరం వెళ్ళాలి అని అంటే దానికి ఒకటే ఒక మార్గము. ఆ మార్గం ఏమిటంటే మనిషి మరణించాలి, తర్వాత పునరుద్ధానుడు కావాలి. మరణించక ముందుగా క్రీస్తును ప్రభువుగా అంగీకరించాలి. అందుకు ప్రభువు తన లేఖనములను తన కుమారుని తీసుకొని వచ్చాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వినిపిస్తుందండి? మీ అందరికీ వినిపిస్తుందా? అందరికి వినిపిస్తుందా? ఇప్పుడు వినపడుతుందా? ఓకే, ఆల్రైట్. సో మనిషి ఓకే, సో మనిషిలోకి చెడు జ్ఞానం వచ్చింది కాబట్టి, పాపం ప్రవేశించింది కాబట్టి మనిషి మరణించవలసిన అవసరం ఉన్నది. ఆ మనిషి మరణించిన తరువాతే తన పునరుద్ధానములో తనకు మరలా తిరిగి క్రొత్త జీవం వచ్చినప్పుడు ఆ జీవముతో పాటు ఆయన వారి మనసులో ఎన్నడిక చెడు తలంపు పట్టకుండా చేస్తాడు. ప్రభువుని రక్షకునిగా అంగీకరించినటువంటి వ్యక్తి చేసే ప్రయత్నంలో తన మనస్సులో చెడు రాకుండా ప్రయత్నం చేయాలి. తన మనస్సులో చెడు ప్రవేశించకుండా, ఆ చెడు కారణముగా ఎటువంటి పరిణామములు మనిషి జీవితంలో వ్యక్తిగతంగా రాకుండా, అందుకనే క్రీస్తుని ధరించుకున్నటువంటి వ్యక్తులు, క్రీస్తుని ప్రభువుగా అంగీకరించిన వారు, వారిలో ఉన్నటువంటి పాపముల విషయమై, వారిలో ఉన్నటువంటి చెడుతనం విషయమై, వారిలో ఉన్నటువంటి తప్పిదముల విషయమై ప్రతిరోజు ప్రార్థన చేసిన వారై క్షమాపణ ద్వారా వాటిని కడుగుకోవాలి. క్షమాపణ ద్వారా వాటిని కడిగి శుద్ధి చేసుకోవాలి. అప్పుడు మన మనస్సులో ఉన్న మలినమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ప్రతిరోజు ఈ ప్రక్రియ జరిగినట్లయితే మనస్సులో చెడు తలంపులు పుట్టకుండా చేసుకుంటాం. అప్పుడు మన మనస్సులో పుట్టుతున్న చెడు తలంపులను జయం పొందనివ్వకుండా, వాటికి అధికారం లేకుండా, వాటికి శక్తి లేకుండా వాటిని ఓడిస్తున్న వారుగా కనిపిస్తాం. అయితే ఈ మనిషి ఇప్పుడు ఇక్కడ పోరాటం చేయాలి. ఎప్పటి వరకు చేయాలి? మిఖాయిలుతోనూ ఘట సర్పముతోనూ వారిద్దరి మధ్యలో యుద్ధము జరిగే వరకు మనం పోరాటం జరిగించాలి. ఏ రోజైతే మిఖాయిలతోటి ఘట సర్పానికి ఈ అపవాదిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క అగాధంలో పడవేసినట్లుగా మనం చూస్తున్నాము. Thank you, Master. Hallelujah. Glory be to your name, Jesus. Worship you, Lord. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Praise you, God. Hallelujah. Okay. ఈ మిఖాయిలతోనూ ఘట సర్పమునకు మధ్యలో ఇద్దరికి జరిగినటువంటి యుద్ధము తర్వాత అపవాది యొక్క తలంపులు మనిషిలోకి రావు. రెండవది, అపవాదిని తీసుకొని వెళ్ళి 1000 సంవత్సరముల వరకు అగాధములో పడవేసినప్పుడు అపవాది యొక్క ప్రభావము మనుష్యునిపై కనిపించదు. అంతటి యొక్క ఘట సర్పం యొక్క ప్రభావం మనిషిపై కనిపించదు. కాబట్టి ఆ 1000 సంవత్సరములు క్రీస్తుతో పాటు ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు, ఆ ప్రజల రాజ్యం చేస్తున్నప్పుడు ఈ భూమి మీద సమాధానం ఉంటుంది.
భూమి మీద నెమ్మది ఉంటుంది. ఈ భూమి మీద నీతి పరిశుద్ధత ఉంటుంది. కొద్ది సమయం తర్వాత, అనగా 1000 సంవత్సరములు అయిపోయిన తర్వాత మరలా అపవాదిని విడిచిపెట్టినప్పుడు అగాధం నుండి బయటకు వచ్చిన అపవాది ఎవరిని మృంగుదున, ఎందుకంటే తన సమయం కొంచెమేనని గ్రహించుకొని ఎవరిని మింగుదనని గర్జించు సింహం వల్లే అటు ఇటు తిరుగులాడుచున్నప్పుడు అప్పుడు మరలా అనేక మందిని వారిని కూడా మోసం చేస్తాడు. ఏర్పరచబడిన వారికి మోసం చేస్తారు. సో అపవాది ఎప్పటి వరకైతే భూమి మీద ఉన్నాడో, ఈ ఘట సర్పము ఎప్పటి వరకైతే పరలోకానికి వెళ్ళేటువంటి అధికారం పొంది ఉన్నాడో, ఈ ఘట సర్పము ఎప్పటి వరకైతే భూమి మీదను పరలోకానికి వెళ్ళేటువంటి అధికారం పొందుకొని ఉన్నాడో అప్పటి వరకు ఈ భూమి మీద పాపము, చెడు తలంపులు అనేవి ఉంటూనే ఉంటాయి. గత రాత్రిని తెలియపరిచాను. క్రీస్తు తనలోనికి ప్రవేశింపనివ్వకుండా పాపమును, తనలోనికి ప్రవేశింపనీయకుండా దాని జీతము మరణమును ఆయన మృత్యుంజయుడై జయించినట్లుగా మనం చూపిస్తున్నాడు. క్రీస్తు ఎలాగైతే నేను పాపమును జయించానో అలాగునన్ను మీరు కూడా పాపమును జయించండి అని చెప్పి మనకు పాపాన్ని జయించేటువంటి బాటను చూపించాడు. పాపానికి వ్యతిరేకంగా నడిచేటువంటి మార్గమును, మాదిరిని చూపించాడు. ఆయన బోధ, ఆయన సిద్ధాంతములు, ఆయన శిక్షణ యావత్తు కూడా మనం పోరాడాలి. మనము పాపమునకు విరోధముగా పోరాడాలి. కాకపోతే మనకేమనిపిస్తుందంటే దేవుడు మన పక్షం నుండి పోరాడతాడు అనిపిస్తుంది. మొదటిగా మనము పోరాడాలి, ఆ తరువాతనే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎలాగునైతే క్రీస్తు ఆ తండ్రి సన్నిధిలో ప్రార్థించిన వాడై ఆ పరిశుద్ధాత్మని నడిపింపు ద్వారా లోకమును జయించినట్లుగా మనకు అనిపిస్తున్నాడో, అలాగుననే మనము కూడా ప్రార్థించుచున్న వారమై పరిశుద్ధాత్మని సహాయముతోటి బలం పొందుకున్న వారమై అపవాది యొక్క ఆలోచనలు, అపవాది యొక్క క్రియలకు విరోధముగా పోరాటం చేసి మనం కూడా జయించాలి. ఇలాగూ జయించువానికి పరలోక రాజ్యం ఉంటుంది. ఇలాగూ జయించువానికి పరలోక రాజ్యం వాగ్దానం చేయబడినది. ఇలాగూ పరలోక రాజ్యం అంటే మరలా గమనించాలి మాటని. పరలోకానికి అప్పుడే వెళ్ళటం లేదు. మనం మరలా చెప్తున్నాం మీకు, నేను పరలోకానికి అప్పుడే వెళ్ళటం లేదు. మనం మధ్యాకాశంలో 7 సంవత్సరాలకు వెళ్ళి భూమి మీద 1000 సంవత్సరాలకు వస్తున్నప్పుడు ఆ తరువాత మరలా పరలోకానికి వెళ్తున్నాం. కాబట్టి ఈ 1000 సంవత్సరంలోకి వచ్చినప్పుడు అపవాదికి మన పైన అధికారం ఉండదు. కాబట్టి మనము ముందు ఇక్కడ జయించాలి, మనం పోరాడాలి. కాబట్టి ఇక్కడ నుండి ప్రభువు 3 ఇన్స్టాల్మెంట్లో మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. 3 ఇన్స్టాల్మెంట్లకి మొదటి ఇన్స్టాల్మెంట్ ఏమిటి? ఈ భూమి మీద నుంచి పరలోకానికి మధ్యాకాశంలోకి 7 సంవత్సరాలకి. 7 సంవత్సరాల చిన్న ఇన్స్టాల్మెంట్ అయిపోయిన తర్వాత మరలా భూమి మీద 1000 సంవత్సరాలకు వస్తే అక్కడ నుండి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమికి, ఆ పరలోకానికి, ఆ నూతన యెరూషలేమునకు ఆయన ఫైనల్ ఇన్స్టాల్మెంట్లో తీసుకొని వెళ్తున్నాడు. అందుకు ఇక్కడ మనకు వాగ్దానం చేయబడింది, నీవు పాపమునకు విరోధంగా నడిచినట్లయితే, క్రీస్తును అంగీకరించినట్లయితే, పాపాన్ని జయించినట్లయితే, నీ పోరాటాన్ని కొనసాగించినట్లయితే నీ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ 3వ ఇన్స్టాల్మెంట్లో నువ్వు పరలోకానికి చేరతావు. అలా కాని ఎడల నీవు మొదటి ఇన్స్టాల్మెంట్లో మధ్యాకాశంలో చేరబడలేవు. నీ మధ్యాకాశంలో చేరబడలేవు. కాబట్టి ఒకవేళ నువ్వు సజీవుడిగా చేరలేకపోతున్నావు, రెండవది సమాధులు తెరవబడి కొడితే చేరలేకపోతుంటే నీవు అలాగే మృతుడిగా ఉండిపోయి రెండవ పునరుద్ధానము కొరకు ఎదురు చూడాలి. మొదటి పునరుద్ధానము తన పరిశుద్ధులు లేచేటువంటి సమయమై ఉంటుండగా, ఆ రెండవ పునరుద్ధానం అనగా 1000 సంవత్సరాల తర్వాత జరిగే పునరుద్ధానము కొరకు, అంటే నీవు కలగబోవు ఆ తరువాత అక్కడి నుంచి వెళ్ళేది పరలోకానికి కాదు. అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళే మార్గం అనేది లేదు, మూయబడిపోయి ఉన్నది. అక్కడి నుంచి నేరుగా అపవాదితో పాటు, అబద్ధ ప్రవక్తతో పాటు, ఆ పశువుతో పాటు నేరుగా పాతాళమునకు వెళ్ళిపోవాల్సిందే. అందుకు ప్రభువు ఇక్కడ మనల్ని పోరాడమని చెప్తున్నాడు.
జయించాలని చెప్తున్నాడు. మన మనస్సులలో ఈ తలంపులు పుట్టకుండా ఉండాలి. అందుకనే నరహత్య చేయవద్దని మీరు విన్నారు కదా అని క్రీస్తు పలికినప్పుడు, తన మనస్సులో ఒకవేళ ఎవరైనా లేక తన నోటితోట ఎవరైనా వ్యర్థుడాన్ని పలికినట్లయితే నరహత్య చేసినట్లే అని చెప్పాడు ఆయన. తలంపు పుట్టనివ్వద్దు అన్నాడు. ముందు తలంపు పుట్టనివ్వద్దు. ఎందుకు ఈ తలంపు అని పుట్టనివ్వద్దు అని అంటే అపవాదిని బయట ఉంచమని అర్థం అనమాట. అపవాదిని బయటే ఉంచాలి, లోపలికి రానివ్వకూడదు. ఆదము హవ్వలు చేస్తున్నది ఏమిటి? వారు పండు తినటం వల్ల జరిగింది ఏమిటంటే అపవాదిని లోపలికి ఆహ్వానించారు. అప్పటి వరకు లోకంలో ఉన్నటువంటి అపవాది, ఆ సర్ప రూపంలోకి వచ్చినటువంటి అపవాది లోకంలోనే ఉంటే, వారు ఆ మాటలు విని పండు తినిన తరువాతనే ఆ అపవాదికి, ఘట సర్పానికి లోపలికి ప్రవేశించే అవకాశం ఇచ్చారు, అనుమతినిచ్చారు. లేదు అని అంటే వారు ఏదైనా తోటలోనే ఉన్నారు. ఎన్ని రోజులు ఉన్నారు, ఎన్ని మాసములు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారో మనకు తెలియదు. కానీ ఏదైనా తోటలో ఆదాము హవ్వలు, ఏదైనా తోటలో సర్పము, అపవాది సర్ప రూపములు అక్కడ ఉంటూ ఉంటే అనేక ప్రయత్నముల తర్వాత లోపలికి ప్రవేశించాడు. కాబట్టి నీవు ఎవరో మాటలు వింటున్నప్పుడు, ఏదన్నా ఎవరన్నా చెప్తున్నప్పుడు, ఎప్పటి వరకైతే నీవు నమ్మవో అంటే లోపలికి ప్రవేశించే అనుమతి నువ్వు ఇవ్వవో అప్పటి వరకు అవి బయటనే ఉంటాయి. అప్పుడు ఒక బయటనే ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో, నీవు నమ్మినప్పుడు అవి లోపలికి ప్రవేశిస్తున్నాయి. చిన్న ఉదాహరణ చూద్దాం. మీరు స్నేహితులు ఉన్నారనుకుందాం. మీరు ముగ్గురున్నారు. అందులోంచి ఒక వ్యక్తి వచ్చి మరొక వ్యక్తి గురించి మీతో చెప్పినప్పుడు, ఇదిగో నిన్ను ఫలానా వ్యక్తి తప్పుగా మాట్లాడారు, ఇదిగో ఆమె నీ గురించి ఇట్లా చెప్పింది, ఆయన నీ గురించి ఇట్లా చెప్పాడు అన్నప్పుడు కొద్దిసేపు నేను నమ్మన్నారు. నమ్మను అన్నంతసేపు సమాధానం ఉన్నది, నమ్మను అన్నంతసేపు విశ్వాసం ఉన్నది. ఎప్పుడైతే నమ్మాలా వద్దా ఆలోచనలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు అసమాధానం ప్రవేశించింది. ఎప్పుడైతే అసమాధానం ప్రవేశించిందో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయంలో నిజమే, నా స్నేహితుడు నా గురించి ఇలా మాట్లాడి, నా సహోదరు నాతోటి ఇలా మాట్లాడింది అని చెప్పి నమ్మినప్పుడు ఆ మాట ఎవరైతే మన చెవులో వేశారో, ఎవరైతే మన చెవులో ఆ మాట వేశారో ఆ మాట లోపలికి వెళ్ళి ఒక విషములాగా మారిపోతుంది. అది విషములాగా మారిపోయినదై మన సమస్తమైనటువంటి ఆలోచనలన్నిటి మీద ఆధిక్యత పొందుకొని ప్రతి ఆలోచనను కూడా అదిమి పెట్టేసి ఒకే ఒక ఆలోచన పైన కనిపిస్తూ ఉన్నది. మిగిలిన ఆలోచనలన్నీ, మిగిలిన విచారములన్నీ కూడా కాళ్ళకంత తొక్కబడినవిగా ఈ ఒక్క విషపూరితమైన ఒక్క ఆలోచన మాత్రమో పైన తేలాడుతూ మన మనసులో తిరుగుతూ ఉంటే ఒక నిర్ణయానికి వచ్చేసి చివరికి ఆ వ్యక్తితోటి వెళ్ళిపోయి మాట్లాడటమో లేక పోట్లాడటమో, రిలేషన్ కట్ చేసుకోవడం జరిగిపోతుంది. ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడైతే మనము మాటల్ని ఆలకించిన తర్వాత కొంచెం అటు ఇటు తూగిలాడి విశ్వసించాలా వద్దా అనుకున్నప్పుడు చివరికి విశ్వసించినప్పుడు ఇది లోపల ప్రవేశించింది. ఇలాగుననే ఆ సర్పము దేవునికి విరోధముగా ఆదము హవ్వలతోటి మాట్లాడినప్పుడు ఇది నిజమా ఎన్నిసార్లు మాట్లాడు తెలీదు. ఎన్నిసార్లు మాట్లాడితే ఇది నిజమా అని సర్పం పలికిన తరువాత చివరికి ఇన్ని మార్లలో ఒక్కసారికి వచ్చింది, అవును ఇది నిజమే అని అనుకున్నప్పుడు, అవును ఇది నిజమే. ఏమిటి నిజము? మేము పండు తింటే చనిపోము, మేము పండు తింటే దేవునిగా మారిపోతాము, దేవుడు అలాగ ఆయన వాళ్ళని కావాలని కోరుకోవటం లేదు, ఆయన మమ్మల్ని ఇష్టపడటం లేదు, ఆయన మమ్మల్ని ప్రేమించలేదు అని విశ్వసించినప్పుడు ఆ పండు దగ్గరికి వెళ్ళి దాన్ని తిన్నారు. విశ్వసించిన తర్వాత తిన్న తర్వాత కాదు, విశ్వసించిన తర్వాత తిన్నారు. అది తినే వరకు కూడా దేవుడు ఎదురు చూశాడు. నీ మనస్సులో అంటే ఆలోచన నీ మనసులోకి వచ్చినప్పుడు నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉంటే, నిర్ణయం కొరకు నీకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు నీవు తీసుకున్న నిర్ణయం ప్రకారము ఆ ఫలము తిన్నప్పుడు అపవాదిని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టేశావు. అపవాదిని లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టావు. 1000 సంవత్సరముల క్రితము ఆదము హవ్వల ద్వారా లోపలికి మనిషిలోకి ప్రవేశించిన అపవాది ప్రభుత్వం చేస్తూ ఉంటే, ఈ అపవాదిని బయటకు తీయడానికై
క్రీస్తు లోకములకు వచ్చిన వాడై, క్రీస్తు మన కొరకు శ్రమపడ్డాడు, క్రీస్తు మన కొరకు చనిపోయాడు. తన మాటల ద్వారా, తన బాట ద్వారా మనలను అపవాదిని బయటకు తీయమని చెప్తున్నాడు. మనము తీయాలి, ఆయన తీయడు, మనము తీయాలి. మనము తీసేటప్పుడు మనకి చెయ్యి పడతాడు ఆయన వచ్చేసి. చిన్న ఉదాహరణ తెలియపరుస్తాను. ఒకవేళ ఎవరిదన్నా బండి ఆగిపోయింది అనుకుందాం, లేదా ఎవరన్నా చేతి బండితోటి నెట్టుకుంటూ వెళ్తున్నారు, పైకి ఎక్కాలి, కొండలాగా ఉన్నది, ఎక్కుతున్నప్పుడు ఒకవేళ మీరు సహాయం చేయటానికై మీరు కొంచెం చెయ్యిచ్చినట్లయితే ఆ వ్యక్తి సహాయం పొందుకొని తన బండి ముందుకు నెట్టుకుంటాడు. అలా కాకుండా మీరు చెయ్యిచ్చారు కదా అని చెప్పేసి ఆయన వెళ్ళి పక్కన కూర్చుంటే మీకు వెంటనే కోపం వచ్చేస్తుంది. అరే, నేను సహాయం చేద్దామని వస్తే నువ్వు బండి మొత్తం నా చేతిలో ఇచ్చేస్తావా అని చెప్పి 2 అడుగులు నెట్టిన తర్వాత, 4 అడుగులు నెట్టిన తర్వాత లోపల ఏదో జరిగిపోయి ఆ చేతిలో పెట్టేసి మనం వెళ్ళిపోతాం. ఎందుకు ఇది జరుగుతుంది? ఎందుకంటే పని నీది, సహాయం మాత్రమే నేను చేస్తాను. కాబట్టి పోరాటం మనది, సహాయం మాత్రమే దేవుడు చేస్తాడు. కాకపోతే నేటి క్రైస్తవ తరం ఏమని నేర్చుకున్నదంటే పోరాటం దేవునిది, సహాయం మనం చేస్తామన్నట్లుగా ఉన్నది. పోరాటం దేవుడు చేస్తాడండి, దేవుడు పోరాటం కాదు. ఇది నీ పోరాటము, ఇది నీ వ్యక్తిగతమైన పోరాటము. నీ మనస్సులో కలుగుతున్న అలజడికి విరోధముగా పోరాడవలసింది నీవే. దానికి సహాయం మాత్రమే దేవుడు తీసుకొని వస్తున్నాడు. కాబట్టి అలనాడు ప్రవేశించిన ఆ ఘట సర్పము, ఆ ఆది సర్పము, ఆ అపవాదిని మనసులో నుంచి బయటికి తీసేయాలంటే చివరి యుద్ధము జరగాలి. ఆ చివరి యుద్ధము ఒకటి భూమి మీద హర్మగెద్దోను యుద్ధము జరుగుతుంటే, రెండవది పరలోకములో మిఖాయిలు మరియు ఘట సర్పానికి మధ్యలో జరుగుతున్నది. ఆ మిఖాయిల్కి ఘట సర్పానికి మధ్యలో జరిగినటువంటి పోరాటము కారణముగా అపవాది ఓడించబడిన వాడై ఓడిపోయాడు. కాబట్టి ఇప్పుడు అపవాది నేరుగా పాతాళానికి వెళ్ళిపోవాలి, అగాధంలోకి వెళ్ళిపోవాలి. ఓడిపోయాడు కాబట్టి ఇప్పటి వరకు అవకాశం ఎక్కడి వరకు ఉన్నది? భూమి మీదనో ఆకాశం అంతటనో పరలోకంలోకి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఆయనకున్నది. కాబట్టి ఇక మీదట అది ఉండదు. కాబట్టి ఇక్కడి నుంచి మనం చూద్దాము. అంతటా పరలోకంలో యుద్ధము జరిగిన మిఖాయిలను అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధవరి చేయలేవని ఉండగా, ఆ ఘట సర్పముడు దాని దూతలను యుద్ధం చేసి కానీ గెలవలేకపోయారు. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడరు. ఆ తర్వాత జరిగేదేమిటి? మరి ఒక గొప్ప స్వరం పరలోకము నుండి ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సోదరుల మీదను నేరము ముప్పువాడిన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. దీన్ని 2 భాగాల్లో మీకు నేను చూపిస్తున్నాను. ఒకటి, సర్పము భూమి మీద పడవేయబడ్డాడు. సర్పం భూమి మీద పడవేయబడ్డాడంటే ఇది భూమి సృజింపబడక ముందు జరిగిన ఒక యుద్ధము. ఆ యుద్ధములో భూమి మీద పడవేయబడ్డాడు. రెండవది, ఇప్పుడు వర్తమానములో అనగా ఈ ప్రకటన గ్రంథంలోకి వచ్చిన తర్వాత 11వ అధ్యాయం గతించిపోయిన తర్వాత ఆ స్త్రీ తన శిశువుని కనినటువంటి సమయంలో జరుగుతున్న 2వ యుద్ధమై ఉన్నది. ఈ యుద్ధములో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే అగాధంలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ యుద్ధములో ఏమైందంటే ఇక మీదట రాజ్యము మనదాయను. అందుకే 10వ వచనం చూద్దాం. అప్పుడు ఒక గొప్ప స్వరం పరలోకముది ఇలాగ చెప్పిన వెంటనే రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట, మన సహోదరుల మీదట, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట గమనించాలి మాటనే, మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరమోపబడిన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయన, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వారు గొర్రెపిల్ల రక్తమును, ఎవరు? తన ప్రజలు. గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించినారు. ఎవరిని? అపవాదిని జయించినారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాదికి తన సమయము కొంచెమని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి
ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లుగా గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడును. అచ్చట సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలములు పోషము. ఒక కాలము అనంటే 1 సంవత్సరము, కాలములు అనంటే 2 సంవత్సరములు, అర్ధకాలం అనంటే అర్ధ సంవత్సరం. అంటే 1 సంవత్సరము ప్లస్ 2 సంవత్సరములు ప్లస్ అర్ధ సంవత్సరం అంటే 3.5 సంవత్సరములు. అదే 42 మాసములు. అదే 1260 దినములు ఆమె పోషించబడడానికి అరణ్యమునకు వెళ్ళిపోయింది. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచే ఘట సర్పము తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసినందు చేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. సమయము కొంచెం ఉన్నదని చెప్పేసి గ్రహించిన వాడే ఆ ఘట సర్పం అనగా అపవాది ఆ యొక్క శిశువు ఎదుట నిలబడుతున్నాడు. సో మిగతా విషయంలన్నీ కూడా మనం రేపు ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి మనం ఇక్కడితోటి ప్రభు యొక్క రాకడ కొరకు మన యొక్క రక్షణ కొరకు మనం అపవాదికి విరోధంగా చేస్తున్న పోరాటంలో విజయం కొరకై మనం సమర్పించుకొని ఇక్కడితో ముగించుకుందాం. సమయం ముగించబడింది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ఈ రాత్రి ధ్యానాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడా, మీకు మరొకసారి వందనములు సమర్పించుకొంటున్నాం. మరి చేస్తున్న మేలుల కొరకు, ఉపకారం కొరకు మీకు స్తోత్రం పలికిన మాటలు బట్టి మీకు వందనములు. మీ పరిశుద్ధ కుమారుని యొక్క రాకడ కొరకు, పరిశుద్ధ లోకము కొరకు తండ్రి మమ్మల్ని కూడా సిద్ధపరిచి పరలోక రాజ్యంలో చేర్చబడే భాగ్యం మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృపయు, ఆదరణకర్తకు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానమును క్రీస్తు యొక్క రాకడ పర్యంతము సదాకాలం మనందరికీ తోడైండుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అంకల్ ప్రైజ్ లార్డ్, అంకల్ ప్రైజ్ లార్డ్.